నంద్యాల పార్లమెంటు పరిధిలో వైసీపీ విజయం ఖాయమంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు. జిల్లా మొత్తం మళ్లీ క్లీన్ స్వీప్ అవుతుందని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చెబుతున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి మరోసారి గెలుస్తుందని ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో స్పెషల్ ఇంటర్వ్యూ బీఆర్కే న్యూస్ చీఫ్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. నమస్తే. రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఇప్పుడు నేనున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో, అలాగే నంద్యాల ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గారితో కూడా కూర్చొనున్నాం. ముఖ్యంగా మన అసెంబ్లీ అభ్యర్థి పేరు విన్నప్పుడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. అలాగే ఆ యువ నాయకుడి ఆలోచనల్లో ఎంత బలం ఉందో, ఎంత లోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. బికాజ్ మీది ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, అట్ ద సేమ్ టైం మోస్ట్ కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. కానీ ఇవాళ రాజకీయాల్లోకి రావటం అనేది అంత చిన్న విషయంగా నేను భావించను. వచ్చి ఇక్కడ జనాల్ని మెప్పించి ఎంతో కష్టపడవలసిన పరిస్థితుల్లో మీరు ఒక బాధ్యత తీసుకున్నారు. ఎస్, ఎందుకు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ప్రేరణ నాన్నగారు ప్రోత్సహించారా, మీకై మీరే నిర్ణయం తీసుకున్నారా? సో 2017 బై ఎలక్షన్స్ యాక్చువల్గా ట్రిగర్ అయింది. అప్పుడు దాకా వ్యాపారంలో ఉన్నాను, నేను నా లైఫ్ హైదరాబాద్ హ్యాపీగా ఉంటూ ఉన్నాను. బట్ 2017 బై ఎలక్షన్ చూసిన తర్వాత అసలు రాజకీయాల్లో అంటే ఒక పార్టీ మారిన తర్వాత మమ్మల్ని ఏ రకంగా అయితే హౌండ్ చేశారో అదంతా నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒక పార్టీ మారిన తర్వాత మనల్ని ఇంత ఇబ్బంది పెడతారా, సో మనం అంటే ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, అండ్ నాన్నగారి పేరుని మళ్ళీ నిలబెట్టాలి, సో ఆయన కోసం తిరగాలనే ఉద్దేశంతో యాక్చువల్ గా 2019 లో కూడా ఆయనే కంటెస్ట్ చేస్తారనుకుంటూ మనం ఆ రోజు ప్రచారం కూడా చేయడం జరిగింది. బట్ యంగ్స్టర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు నాన్నగారు నువ్వైతే బెటర్ గా ఉంటది, జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్స్టర్ తోటి మీరు ట్రావెల్ చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో ఆయన తప్పుకొని నాకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ అవకాశం ఏదో వచ్చింది కదా అని చెప్పేసి దాని మీద కూర్చోకుండా మనమంటూ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలని ఒక తపనతోటి ఈ రోజు మా ప్రజలు, మా నంద్యాల నియోజకవర్గ ప్రజలు మా కుటుంబం మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలకి దానికి ఎప్పటికీ రుణపడి ఉండాలి, వారికి ఏదో ఒక రకంగా దాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత కష్టపడ్డం కానివచ్చు, లేకపోతే నంద్యాలకి ఇంత డెవలప్మెంట్ చేయడం. ఎస్, నిజానికి ఇది ఒక బ్రాడ్ అవుట్లుక్ లో ఆలోచన చేసినటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు, సీనియర్లు రాజకీయాల్లో ఉన్నప్పటికీ చివరి వరకు అంటే ఆయుష్ ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉండాలి, అధికారాన్ని మనం ఎంజాయ్ చేయాలి అన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీ నాన్నగారు నిర్ణయం తీసుకోవడం, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి నాన్నగారితో పోటీ పడి చేయగలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఐడెంటిఫై చేసినాయి ఏంటి? ఈరోజు ఈ లాస్ట్ 3 years లో మేము యాక్చువల్ గా ఈ ఏరియాకి పొటెన్షియల్ ఎడ్యుకేషనల్ హబ్ గా తయారు చేయడానికి ఒక పొటెన్షియల్ ఉందని చెప్పి గుర్తించి ఈ రోజు మెడికల్ హబ్ గా, ఎడ్యుకేషనల్ హబ్ గా దీన్ని తయారు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఐటీఐ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ని నాడు నేడులో అభివృద్ధి చేయడంతో పాటు గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బాయ్స్ జూనియర్ కళాశాల, అలాగే ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం, ఈ రకంగా ఉర్దూ జూనియర్ కళాశాల, అన్ని రకాల ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని స్కూల్స్ ని, కాలేజెస్ ని ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. దాని తర్వాత హెల్త్ లో కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కేవలం నంద్యాల నియోజకవర్గం ప్రజల కోసం కాదు, ఈ చుట్టుపక్కల ఒక 5-6 కాన్స్టిట్యున్సీస్ ని ఇది సపోర్ట్ చేసేటువంటి హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ అభివృద్ధికి కంకణం కట్టుకొని ఈ రోజు హాస్పిటల్ ని అభివృద్ధి చేశాం. హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక వసతుల్లో ఈ రోజు ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఎన్ఐసియూలు కావచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ని క్రియేట్ చేయడం కావచ్చు, అవుట్ పేషెంట్ బ్లాక్ ని క్రియేట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ని ఈ రోజు మనం ప్రైవేట్ హాస్పిటల్ తో పోటీ పడుతూ క్రియేట్ చేసాం. ఇదే కాకుండా కొత్తగా మళ్ళీ నూతన హాస్పిటల్ బిల్డింగ్ ఒకటి ప్రారంభించబోతున్నాం, 500 పడకల ఆసుపత్రిని ఇక్కడ నిర్మించబోతున్నాం. సో ఈ రకంగా హెల్త్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్ అండ్ మున్సిపాలిటీ కూడా నంద్యాల జిల్లా అయింది, ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ మిగతా సిటీస్ తో మనం పోటీ పడాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్కులు డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే రోడ్స్, డ్రైన్స్, సెంట్రల్ డివైడర్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మరి అన్ని రకాలుగా ఈ రోజు మేము మిగతా పట్టణాలతోటి పోటీగా పడగలుగుతామని ఒక ధైర్యము ఈ రోజు మేము ప్రజల్లో కల్పిస్తాం. అండ్ త్రాగునీటి సమస్య కూడా లేకుండా చేయడానికి 154 కోట్లతోటి ఈరోజు అమృత్ పథకాన్ని పూర్తి చేశాం.
సో రెండు ప్రధాన బ్రిడ్జిలు టౌన్ లో పూర్తి చేసాం. ఇంకొక బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్, ఇంకొక 1 month లో ఫినిష్ అవుతుంది. 2 నేషనల్ హైవేలు కూడా ఈ రోజు ఎంపీ గారి సహకారంతో 2 శాంక్షన్ చేయించుకుంటారు. అలాగే పార్లమెంట్ లో లేవనెత్తదగినటువంటి అంశాలు, ముఖ్యంగా రాయలసీమకు వెనుకబడిన ప్రాంతంగా ఒక ప్యాకేజ్ ఉంది. దాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందో లేకపోతే మీ పార్టీ మర్చిపోయిందో తెలియదు కానీ, బట్ ఇక్కడ అభివృద్ధి కోసం, మొత్తం రాయలసీమ అభివృద్ధి కోసం కూడా మీరు పార్లమెంట్ లో మీ గొంతు వినిపించే అవకాశం ఉంటుంది. నేను పార్లమెంట్ లో కూడా నేను గమనించడం లేదు. నేను వ్యవసాయం మీద ఎక్స్పెషల్లీ మా ప్రాంతం అంతా వ్యవసాయం సంబంధించి ఇండస్ట్రీస్ తక్కువ. మాకు మా పార్లమెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో పార్లమెంట్ లో కూడా వ్యవసాయ సంబంధం కానీ, ఇరిగేషన్ సంబంధం కానీ, ఎడ్యుకేషన్ సంబంధం కానీ చాలా విషయాలు నేను ఈ సొసైటీస్ కూడా చాలా మాకు అవసరమని కూడా నేను పార్లమెంట్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనకు మా ప్రాంతానికి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు మాకు కావాలి అనే ఉద్దేశంతో కూడా పార్లమెంట్ లో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇవాళ కూటమిలో బీజేపీ కూడా వచ్చింది. బీజేపీ కేంద్రంలో బలమైన పార్టీగా భావిస్తున్నాం. మీకు కలిసి వచ్చే అంశం ఏంటి? మాకు డెఫినెట్ గా మేము, ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 22 members మేము ఒక ఎంపీలో ఉన్నాం. ఎంపీలో ఉన్నప్పుడు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసి చంద్రబాబు కూడా. ఇప్పుడు కూడా డెఫినెట్ గా మాకు ఒక 25 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ కూడా మాకు శాసించే కెపాసిటీ వస్తుంది. మాకు ఏదైతే సమస్యలు ఉంటాయో మా రాయలసీమకు డెఫినెట్ గా మేము ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ఎస్పెషల్ రాయలసీమకు మాకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలతో డిస్కస్ చేసి పరిష్కారం చేస్తాం. మీకు బీజేపీ పార్టీకి ముఖ్యంగా సత్సంబంధాలు ఉన్నాయని 5 సంవత్సరాల నుంచి అందరూ భావిస్తున్నారు. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ప్రతిసారి అవసరం వచ్చినప్పుడు FRBM పరిధి దాటి కూడా ఈ రాష్ట్రానికి సహాయం, ఆర్థిక సహాయం తేగలిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అందరూ చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీరు తీసుకోబోయే ప్రధాన నిర్ణయాలు, ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రయారిటీ ఏదనుకుంటున్నారు? మీకు తెలుసు, మాకు ఎస్పెషల్లీ మాకు ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు చాలా అన్యాయం చేశారు. మాకు ఎస్పెషల్లీ మా ఆంధ్రప్రదేశ్ కు అన్ని విషయాల్లో కూడా అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి దాని విషయంలో జనరల్ మా మిగతా ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశాలు ఇస్తే మేము డెఫినెట్ దాని మధ్య కూడా ప్రయత్నం చేసి మన రాష్ట్రానికి ఏం కావాలో అన్ని వసతులు కూడా చేస్తాం. ఇక్కడ ఎండ ఇంత మండుతుంది, అయినా జనం మాత్రం మీకోసం నిలబడి అలా ఇంతసేపు వెయిట్ చేసినటువంటి సందర్భం కూడా చూశాను. ఇవాళ నవరత్నాలు గెలిపిస్తుందంటారా? సంక్షేమ పథకాలు మీకు ప్రాధాన్యత ఇచ్చి ఓటేసేటటువంటి పరిస్థితి ఉందంటారా? లేకపోతే ప్రధానమైనటువంటి మీ గెలుపుకు ఏది కారణం అవ్వబోతుంది? ఓవరాల్ డెవలప్మెంట్ అండి. ఇది సంక్షేమం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా జరిగిన విషయాన్ని మనం ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఈ రోజు మేబీ తెలుగుదేశం వాళ్ళకి కనపడడం లేదేమో కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ చూడండి, లేకపోతే హెల్త్ చూడండి, లేకపోతే గవర్నెన్స్ లో తీసుకోండి, సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి మార్పులు ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, హెల్త్ లో, అలాగే గవర్నెన్స్ లో వచ్చిందా రాలేదా అనేది మీరే చూసి చెప్పొచ్చు. అలాగే ఈవెన్ రైతన్నుల కోసం కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా కష్టపడింది అనేది చూసాం. అండ్ ఆల్సో ఈవెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల కంటే ఈ 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఈ గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టింది అనేది విత్ ప్రూఫ్స్ తో సహా ఆ రోజు వినిపించడం జరిగింది. ఈ రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మార్కెటింగ్ కెపాసిటీ తోటి ప్రతి ఒక్కరిని నేనే చేశాను ఒక అద్భుత కల్పనని సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో లాగా ఈ రోజు ఆయన అబద్ధాలు వినే పరిస్థితిలో ఎవరు లేరు. సోషల్ మీడియా ఉంది. ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలు అనేది ప్రజలకి ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ తో పాటు, గవర్నెన్స్ తో పాటు డెవలప్మెంట్ కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ 3 కూడా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే మీ పార్టీ మీద ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి దొరుకుతుందని, అలాగే ల్యాండ్, అలాగే శాండ్, ఇవన్నీ మైనింగ్ లో మొత్తం దోచేశారని. ఈ పరిస్థితి నిజంగా ఉందని భావిస్తారా? సరే, ఎందుకు ఇది ఆరోపణ? అది ఆరోపణ కాకపోతే అసలు గంజాయి దొరుకుతుంది, అదేదో కిరాణా షాపుల్లో దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో ఎక్కడ ప్రజలను అడగండి. ఇక్కడ బయట చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు ఎవరినైనా ఇక్కడ గంజాయి దొరుకుతుందా నంద్యాలలో, లేకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి ఒకటి కనుక్కుంటే మీకు అర్థం. అంటే ఏది ఏదైనా సరే, మన ఏదో కంటైనర్ దొరికితే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారే. సో ఈ రకంగా ప్రతిదీ కూడా వాళ్ళకి మీడియా ఉందనే ఉద్దేశంతో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు మీడియా ఉందన్నారు కాబట్టి నేను గుర్తు చేయదలుచుకున్నా, ముఖ్యమంత్రి గారు పదే అంటున్నారు నాకు మీడియా లేదని. మీడియా ఉందా లేదా?
మీడియా ఉంది అంటే మాకు సోషల్ మీడియా ఉంది, మా బలం మా సోషల్ మీడియా. ఒక పత్రిక ఉందిగా, ఒక పత్రిక అది లేకపోయింటే అసలు వైఎస్ఆర్సీపీని ఈ రోజు అసలు లేదంటున్నారు కదా. ఉంది అంటే అది మేము వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారేమో అని ఒక పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఉండేది. మరీ న్యూట్రల్ గా ఉంటారు, మనం చేసింది కూడా చెప్పుకోవాలి కదా అని మేము కూడా అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తాం. బట్ నెవర్‌లెస్ బికాస్ సాక్షి అనే వెంటనే ఇది జగన్మోహన్ రెడ్డి అనే పర్సెప్షన్ ఒకటి పబ్లిక్ లో ఉంటది కాబట్టి మిగతా ఛానల్స్ అన్ని కూడా ఈ మధ్య గమనించారు. చాలా మంది కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ లో ఏదైతే ఉందో అది మీడియా కూడా రిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి అలాగే గ్రామాలన్నీ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా ఇక్కడ మద్యం అమ్మకాలు పెరగడం వల్ల విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఇది విషతుల్యం, ఇక్కడ తాగి లంగ్స్ పాడైపోతున్నాయి అన్నటువంటి ఎన్నికల సందర్భంగా పెరిగింది ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రైతులకు ఏం చేస్తానో చెప్పడం లేదు కానీ మందు తాగే బాబులకు మాత్రం నేను మందు తగ్గిస్తానని చెప్పి చెప్తూ ఉండడం నిజంగా చాలా హాస్యాస్పదం. నేను అమ్మఒడి ఇస్తాను, పిల్లల్ని బాగా చదువుకోవడం కోసం ఈ బెనిఫిట్ ఇస్తాను, ఆ బెనిఫిట్ ఇస్తానని చెప్పాల్సిన వ్యక్తులకి ఈ రోజు తమ్ముడు నీకు రేట్ ఎక్కువైందా నేను తగ్గిస్తానని చెప్పడం అనేది నిజంగా దిగజారుడు రాజకీయాలు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మన పర్సనల్ గా ఏదో మనం ఆల్కహాల్ కి ఇంకా బానిసలు కావాలి అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం గెలుపుతారు. రేపు పొద్దున కానీ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవుతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే దిశగా వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారని వాళ్ళ మాటల ద్వారా స్పష్టంగా కనపడుతుంది. అంటే మద్యం అమ్మకాలు పెరిగినాయి కాబట్టి ఆ అపోహ పెరిగే అవకాశం ఉంది కదా అన్నది కూడా ఒక వాదన. మద్యం అమ్మకాలు అంటే ప్రాబబ్లీ రేట్స్ పెరిగినందుకు మద్యం అమ్మకాలు అంటే ఇది కనపడుతూ ఉంటది, కానీ ఓవరాల్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గింది. అలాగే ముఖ్యంగా చివరిగా ఈ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీరు ఇచ్చే మెసేజ్, అలాగే కర్నూలు జిల్లాకు కూడా సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ తోటి ముగిద్దాం. ఈ రోజు నంద్యాల నియోజకవర్గ ప్రజలు గత 5 సంవత్సరాలుగా మా ఇద్దరిని చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక అవినీతి మరక లేకుండా, ఎక్కడ కూడా మేము సెటిల్మెంట్లు కబ్జాలకు పాల్పడ్డామని లేకపోతే మా మీద ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. మరి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు, లేక అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మా ప్రత్యర్థుల్లాగా తప్పించుకోవడంలో మేము ఏం చేశామో ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. మరి మా ప్రత్యర్థులు కూడా వాళ్ళు ఏం చేశారో చెప్పమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తెలుగుదేశం ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది అనేది ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉంచాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఐ హోప్ మై డియర్ యంగ్ మ్యాన్, రాజకీయాల్లోకి ముఖ్యంగా మహిళలు మీలాంటి యువకులు రావాలని కోరుకునే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ పార్టీ ఏదైనా కావచ్చు, ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి వాగ్దానం వాళ్ళు నమ్మినప్పుడు, అలాగే మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఒక నమ్మకం పెరిగి మీరు విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.